ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మీ జీవితం మొత్తం మారబోతుంది। జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి। అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏ ఫోన్ కాల్ తో మీ యొక్క జీవితం మారబోతుంది? వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల కూడా వీరికి ఉంటుంది। స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే ఒక ఫోన్ కాల్ మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందని చెప్పుకోవాలి। ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం, అంటే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఏ పని చేస్తున్నా సరే, ఈ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను ఈ రోజు ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। ఈ యొక్క ఫోన్ కాల్ వల్ల భవిష్యత్తులో మీ యొక్క జీవితం పూర్తిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి। అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి। అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది। అయితే ముఖ్యంగా ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది। ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి। చాలా కాలం నుండి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది। కానీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది। అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి। అప్పుడే బంధాలను మీరు కాపాడుకోగలుగుతారు। అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా మీరు ఎవరితో అయినా సరే గొడవ పడి వారికి దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగటం, అలాగే మిమ్మల్ని సహాయం అడగటం, ఈ విధంగా ఒక ఊహించని పరిణామం కూడా మీ యొక్క లైఫ్ లో రాబోతుందని చెప్పుకోవాలి। అలాగే బంధువులతో, మిత్రులతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు। అలాగే మీ యొక్క బంధువుల వల్ల మీకు ఒక చక్కటి అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి। బంధువుల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే విధంగా ఒక ఊహించని సంఘటన కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది। ఆ వ్యక్తి మీ యొక్క లైఫ్ లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు మున్ముందు మీ యొక్క భవిష్యత్తులో మీకు కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాస్తున్నవారు ఈ రోజు ఆసక్తిగా చదువుకుంటారు। అంటే ఇదివరకటితో పోలిస్తే మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది। ఉపాధ్యాయుల వల్ల, మీ యొక్క తల్లిదండ్రుల వల్ల చక్కటి మోటివేషన్ అయితే మీరు అందుకుంటారు। ఈ విధంగా చదువుపై ఆసక్తిని పెంచుకునే అవకాశాలు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి। ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది। ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితం అంతా కూడా మారబోతుందని చెప్పుకోవాలి। అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి, అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।